పలాస మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై ఎటువంటి శ్రద్ధ తీసుకోవట్లేదన్నారు. ఈ రోజు వరకు 31 వార్డులో విపరీతంగా చెత్త పెరిగిపోయిందన్నారు. డ్రైనేజీలు చెత్తతో నిండిపోయి రోడ్లపై మురికి నీరు రావడం వల్ల ఎంతోమంది చిన్నారులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. తక్షణమే 31 వార్డులో ప్రజలను దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్యంపై దృష్టి సారించాల్సిందిగా పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ని కోరడం జరిగిందన్నారు. గత కొన్ని రోజులుగా నేను ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా పెడుతూనే ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పారిశుద్ధ్యం పైన ఎట్టి శ్రద్ధ చూడలేదు. పలాస నియోజకవర్గ యావత్ నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా కాశీబుగ్గ పలాస మున్సిపాలిటీలో పారిశుధ్య లోపం అనేది ఎంతగానో ఉంది. ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా నేను వైసీపీ నాయకులకు తెలియజేశాను, అదేవిధంగా పర్టికులర్ కౌన్సిలర్లకు కూడా తెలియజేశాను. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. 31 వార్డుల్లో కూడా పారిశుద్ధ్య లోపం ఉంది. ఎప్పుడు అడిగినా సరే అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అనడం తప్ప చేసే దాఖలు లేవు. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో నిరుపేదలు, చిన్నారులు అనారోగ్య పాలై హాస్పిటల్కి పరిమితం అవుతున్నారు. అసలు ఈ కాశీబుగ్గ పలాసలో కౌన్సిలర్లు ఉన్నారా లేరా అనిపిస్తుంది. ఎవరైనా సరే పారిశుద్ధ్యం పైన ఒక పోస్ట్ పెడితే వాళ్ళపైన వేరే విధంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతున్నారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు గారికి కోరుకుంటున్నది ఒకటే, ఒక్కసారి కారు దిగి రోడ్లపైకి రండి, డ్రైనేజీలు చూడండి, చెత్తతో ఎలా పేరుకుపోయినాయో చూడండి. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎంతమంది చిన్నారులు హాస్పిటల్ పాలై ఉన్నారో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడవలసిందిగా గౌరవ మంత్రివర్యులకు అడుగుతా ఉన్నాను. మీరు అభివృద్ధి చేశాం అంటున్నారు. పలాస కాశీబుగ్గ శానిటేషనే మీరు చేయలేదు. మీరు ఏ అభివృద్ధి చేశారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి గౌరవ మంత్రివర్యులు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో శానిటేషన్ పైన దృష్టి పెట్టండి, ప్రజల ఆరోగ్యాలు కాపాడండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి చూడండి శానిటేషన్ ఏ విధంగా ఉందో. ఇది పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ శానిటేషన్ పరిస్థితి. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దీనిపైన దృష్టి సారించవలసిందిగా వైసీపీ నాయకులను కోరుతా ఉన్నాను. ప్రజల ఆరోగ్యాలు కాపాడండి. జై హింద్.